నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మారేడుబాక గ్రామంలో మహిళా శక్తి భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు బిగ్గవోలులో రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి యానంలో భార్యను హతమార్చిన నిందితుడి అరెస్ట్ చేసినట్లు తెలిపిన ఎస్పీ వరదరాజన్ చెల్లూరు గ్రామంలో రైతులకు సబ్సిడీపై పశువుల దాణా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఆవిరాల మహేష్ కుమార్ రైతులంతా క్షీర విప్లవానికి నాంది పలికి పాల ఉత్పత్తిలో గత వైభవాన్ని తీసుకురావాలని పిలుపు మండపేట మండల పరిధిలోని మారేడుబాక గ్రామంలో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాల కోసం మంజూరైన మహిళా శక్తి భవన్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావులు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ దేవరకొండ అఖిల, తహసీల్దార్ తేజేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ జయచంద్ర గాంధీ, పంచాయతీరాజ్ ఎస్సీ పి రామకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ పసలపూడి శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అత్యంత ఆనుకూలత ఫలసిద్ధిరస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణం అత్యంత ఆనుకూల శుభ ఫలిత ప్రసిద్ధిరస్తు. యా ఫల నిర్యా పుష్ప యాశ్చ పుష్పిణి నవధన్యలేవండి ప్రసవత హస్తానం జన్మకుమత అయం ముహూర్త శుభ ముహూర్త అస్తు. స్థానో దేవీ సర్వధర్మయిచ్చదో ఆత్మాహారమంత్రభూః ధ్రువాద్యో ధ్రువపృథివీ ధ్రువం విష్ణుర్జనితో ధ్రువపర్వతాయిమే ధ్రువో రాజా విషామయ వై దిమావిదుష్టాః సర్వదిమావిషాదినేంద్రే వే ధ్రువస్థితాయం. బిగ్గవోలులో రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ఖరీఫ్ సీజన్ 2025-26 సంబంధించి మద్దతు ధరల పట్టిక కరపత్రాన్ని ఆవిష్కరించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. కార్యక్రమంలో బిగ్గవోలు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెడీ గారు అందరితో
యానం బల్లావారి వీధిలో నవంబర్ 3వ తేదీ రాత్రి భార్య దీనాను హతమార్చిన నిందితుడు పెమ్మాడి నానిని అలియాస్ దుర్గారావుని అరెస్ట్ చేసినట్లు యానం ఎస్పీ వరదరాజన్ తెలిపారు. యానం పోలీస్ స్టేషన్లో సిఐ అడల్ రషన్, ఎస్ఐలు పునీత్ రాజ్, కట్టా సుబ్బరాజు బృందంతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. నిందితుడు భార్య ప్రవర్తనపై అనుమానంతో మద్యం మత్తులో ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. సెల్ ఫోన్ తో పరారైన నిందితుడిని ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తిని దీపి ఏటిగొట్టుపై గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. Yesterday morning 4/11/2025 at 9:30 hours, one Jinda Lakshmana Rao residing GMC Balayogi Nagar came to Yanam PS and gave a complaint and informed that her daughter Pemmadi Deena alias Divya, aged 26 years, was found unconscious with a bleeding injury in her rented house at Jinda Street, Yanam. Immediately she was taken to GH. The doctor, after a medical checkup, doctor declared as brought dead. She suspecting that her son-in-law maybe murdered her due to family dispute. Based on complaint, a murder case was registered in Yanam BS and investigating. Immediately, crime team was formed under the head of SHO Yanam BS, Mr. Puneeth Raj and Katta Subaraj. The accused was searched and arrested within 24 hours at Andhra Pradesh near Kuttana Devi, Andhra Pradesh. Now the investigation is going on. Now he is going to produce judicial custody. Dispute. Family dispute, there is some other reason it will not disclose the family matter. Frequently he is not going to any work. She always used to drinking only, not doing any work. He is harassing her wife for giving money for drinking purpose. So her wife filed a divorce case in the Yanam Honorable Court, which is pending. I think 10/2/2025 she filed a case. This is pending divorce. In the meantime, yesterday he went to her house fighting with her. Then the quarrel developed. Finally he murdered her with a strangulation by using hand and also beating with the hands. Then he strangulated her wife. Then murdered. Then the murder happened. ఈ ముద్దాయి పెమ్మాడి నాని గుత్తినదేవి, ఇతనికి యానం అమ్మాయి చింత దీనా అలియాస్ దివ్య వివాహం అయ్యి దగ్గర 7 సంవత్సరాల లోపు అవుతుంది. వాళ్ళకి ఒక 6 సంవత్సరాల పాప కూడా ఉన్నది. ఇతను స్వతహాగా వేటకి వెళ్ళేవాడు. ఇప్పుడు ప్రస్తుతం వేట మానేసి ఏదో కూలి పనులకి వెళ్తున్నాడు. మధ్యాహ్నానికి బానిస అయ్యి పనికి వెళ్ళకుండా ఇంట్లో ఉండడంతో వాళ్ళ అత్తగారు మామగారు కూడా యానంలో ఒక 4 సంవత్సరాలు చూశారు భార్య కూతుర్ని మనవరాలని.
అయినా సరే ఇతను ఆంధ్రాలో కూడా ఏదో చిన్న కేసు ఉన్నది, అరిసి మాటలో ఏదో దొంగతనం చేసిన కేసులో జైలుకి కూడా వెళ్ళాడు, రాజమండ్రి జైలుకి కూడా వెళ్ళాడు. ఇతనితో ఏగలేమని చెప్పేసి భార్య డైవర్స్ కేసు వేయడం జరిగింది యానంగూరులో. అయినా సరే అతను అప్పుడప్పుడు భార్య దగ్గరికి వెళ్ళడం, వండి పెట్టింది ఏమైనా ఉంటే తినడం అలా చేస్తున్నాడు. ఈ బాధ భరించలేక తండ్రి కూతుర్ని అల్లుని వేరే కాపురం పెట్టాడు బళ్ళావరి వీధిలో శ్యామ్నగర్ ఇంట్లో. ఆగస్టు నుంచి వేరే కాపురం పెట్టారు. 2 నెలలు బాగానే కాపురం చేశాడు, కూలి పనికి వెళ్ళాడు. తర్వాత కూడా మళ్ళీ అతని భార్య ప్రవర్తన మీద కొంచెం అనుమానం పడి అత్తమామలు చిన్న చిన్న గొడవలు పెట్టడం, అది విసుగొచ్చి ఇంట్లోంచి బయటకు ఎంటేశారు. ఒక వారం పండుగ రానెత్తలేదు. ఆ 3వ తారీఖు నైట్ ఒక 9:30 నుంచి 11 గంటల లోపల అతను ఇంటికి వెళ్ళి భార్యతో గొడవపడి అది బ్రూటల్గా ఆవిడ్ని బాగా ముఖం మీద పంచి చేసి చేతితోటి పీకి నొక్కి ఆ చిన్న కూతురు పడుకున్నదే పక్కనే పడుకోబెట్టేసి జాగ్రత్తగా ఆవిడ సెల్ ఫోన్ తీసుకుని పారిపోయాడు. అక్కడి నుంచి పరారయ్యాడు ఇంట్లోంచి. పొద్దున్న ఇంటి యజమానులు గట్రా చూసి వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకి కౌరింపారు. వాళ్ళు వచ్చి సార్ చెప్పినట్టుగానే కావాలంటే హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన అప్పటికే ప్రాణం పోయిందన్నారు. వెంటనే ఎస్పీ వరదరాజు గారి ఇన్ఛార్జ్లో క్రైమ్ టీంలు పునీతరాజు గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీంలు వేసి ముద్దాయిని భర్తే వచ్చి వెళ్ళినట్టుగా మాకు ఎవిడెన్స్ దొరికింది. ఆ ఎవిడెన్స్ ప్రకారంగా ఆ ఫోన్ ట్రాకింగ్ బట్టి అతన్ని ఈరోజు ఉదయం గుర్తుందేవి ఏటుగట్టు మీద అదుపులో తీసుకుని మొత్తం రిమాండ్కి పంపుతున్నాం. అదే బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల నవంబర్ 25 నుండి డిసెంబర్ 2 వరకు జరగబోయే షష్ఠి మహోత్సవం సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు భద్రతా చర్యలు, ఏర్పాట్ల గురించి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, డీఎస్పీ, ఆర్డీఓ మరియు ఇతర శాఖల అధికారులు, ఆలయ కమిటీ పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ కృష్ణనాయక్, డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన బిక్కవోలులోని కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు పెద్ద ఎత్తున ఘనంగా జరిగాయి. దాదాపుగా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ షష్ఠి ఉత్సవాలు నిర్వహించడం, దాదాపు 2 లక్షల మంది భక్తులు ఆ రోజు స్వామి దర్శనానికి వస్తారనేది ఒక అంచనా. అటువంటి నేపథ్యంలో భద్రతా విషయాలను ఇతర విషయాలలో కానీ ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలనే దానిపై ముందస్తు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది భక్తులైతే ఆలయానికి చేరుకోవడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోబోతున్నారు. అలాగే ఇటీవల కాలంలో కొన్ని ఆలయాల్లో తీసుకోవాలి క్యూ లైన్లు కూడా తక్కువ ఉండడం, అలాగే బాగా చిన్నగా ఉండడం కూడా జరుగుతుంది. దీనివల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అదే కాలంలో చూసినట్లయితే ఉచిత బస్సులు కూడా ఇప్పుడు ఎక్కువ శాతంగా ఈ పెరగడం వల్ల అలాగే మహిళలు కూడా ఎక్కువ శాతం పెరిగే అవకాశం ఉంది. దీనిపై మనం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాం, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించబోతున్నాం. రీసెంట్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మనము ఒకటి ఫ్రీ లైను, రెండవది ఒక 50 రూపీస్ ఎండోమెంట్, మూడవది విఐపి, సపరేట్గా ప్రతి లైన్కి బ్యారికేడ్స్ ఉండేలాగా ఎక్కడ స్టాంపేడ్ అయ్యే అవకాశం లేకుండా చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ బయటే ఆ క్రౌడ్ని ఒకే చోట పెట్టకుండా సెగ్రిగేట్ చేస్తూ ఎక్కడ ఇలాంటి మిస్కమ్యూనికేషన్ కానీ స్టాంపేడ్ కానీ జరగకోకుండా చర్యలు అయితే తీసుకోబోతున్నాము. దానివల్ల ఎటువంటి ఇష్యూ అయితే జరగదని మేము భావిస్తున్నాము. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉన్నాము. రెండవది రెవెన్యూ అండ్ పోలీస్ ఇన్ కోఆర్డినేషన్ ఉండాలి అనేసి క్లియర్లీ ఇద్దరం మాట్లాడుకున్నాము. ఎక్కువ పోలీస్ని డిప్లాయ్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేశాము. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎక్కువ మంది వస్తారనేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి. ప్లస్ ట్రాఫిక్ని అయితే లోపల వరకు ఎంట్రీ అవ్వకోకుండా మెయిన్ రోడ్లోనే ఆపేసి అక్కడి నుంచి కాలినడకన వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. దానివల్ల ఎటువంటి ఇష్యూస్ అయితే జరుగుతుంది. భక్తులకి మీరు ఏ విధంగా అవగాహన కల్పించాలనుకుంటారు? అంటే ఈ వారు తొందరగా వెళ్ళిపోవాలనే ఒక ఉద్దేశంతో కూడా ఈ యొక్క ప్రమాదం జరిగే అవకాశం ఉందంటే వారు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు అధికారులు ఆలోచిస్తారు? ఇందాక మాట్లాడుకున్నట్టుగా భక్తులకి సపరేట్ అంటే ఒక టైమే అంటే ఇది ఈ టైంలోనే రావాలి అంటూ ఏ డెసిషన్ లేకుండా ఆ టోటల్ 1 వీక్ మొత్తం ఏ టైం అయినా మంచి ముహూర్తమే దేవుడి దర్శనం కోసం అంటూ భక్తులు దాన్ని పాజిటివ్గా తీసుకొని ఏ టైంలో వీలైతే ఆ టైంలో రాగలిగితే, అంటే ఒకే టైము మంచి ముహూర్తం అని కాకుండా దాన్ని భక్తులకి అనుకూలంగా ఏ టైంలో వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఆ టైంలో దర్శనం చేసుకుంటే ఎటువంటి
సంఘటనలు అయితే జరగవని నేను భక్తులకి కోరుకుంటున్నాను. మీకు నచ్చిన టైంలో మీకు ఏ టైంలో అయితే మీకు వీలుంటుందో ఆ టైంలో వస్తే ఎటువంటి ఇబ్బందులు అయితే జరుగుతాయి. దాదాపు 6 రోజులు 7 రోజులు ఉంటుంది కాబట్టి దాంతో కూడా రాష్ట్రం నలుమూలల నుంచి 2 లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి అందులోనూ ఈసారి మహిళా భక్తులు మరియు పిల్లలు ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. బందోబస్తు టీమ్ చేయడం కానీ, బారికేడింగ్ కానీ, వెయిటింగ్ స్పేస్ కానీ, పార్కింగ్ కానీ, లేకపోతే బాతింగ్ ఘాట్స్ దగ్గర భక్తులకు ఏర్పాట్లు కానీ, స్టిమ్మర్స్, ఎలక్ట్రిసిటీ కానీ, వాళ్ళకి సపరేట్ చేంజింగ్ రూమ్స్ కానీ, లేకపోతే బాణసంచా కాల్చే చోట ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఏర్పాట్లు కానీ, అవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో రెవెన్యూ, పోలీసు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీరాజ్, ఇంకా ఫైర్, మత్స్యకారుల శాఖ, ఇవి అన్ని శాఖలు కూడా కలిసి పనిచేయాల్సి ఉంటుందండి. సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని భక్తులకి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకొని దిగులు అంతా పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ దిశగానే మా ఏర్పాట్లు చేస్తున్నాను. మేము అన్ని ఏర్పాట్లు అందరం కలిసికట్టుగా చేసి ఈ ప్రోగ్రామ్ని రైతులంతా క్షీర విప్లవానికి నాంది పలికి పాల ఉత్పత్తిలో గత వైభవాన్ని తీసుకురావాలని కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని చెల్లూరు గ్రామంలో రైతులకు సబ్సిడీపై పశువుల దాన పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పశువుల పోషణ కష్టతరంగా మారి రైతులు పశువుల పెంపకాన్ని గణనీయంగా తగ్గించి వేయడంతో పాల దిగుబడి పూర్తిగా తగ్గిపోవడంతో రైతులకు సహకారాన్ని అందించి పాల ఉత్పత్తిని పెంచడానికి కలెక్టర్ మహేష్ కుమార్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోనసీమ జిల్లాలో దానా పథకానికి నాంది పలికారు. 50 కేజీల పశువుల దానా సుమారు 1500 రూపాయల ధరకు బయట మార్కెట్లో లభిస్తుంటే దాన్ని కేవలం 1000 రూపాయలకు మాత్రమే అందజేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ దానా అన్ని పోషక విలువలతో ఉంటుందని, ఇది పశువులకు పెట్టడంతో మరే ఇతర దానాలు పెట్టవలసిన అవసరం ఉండదన్నారు. దానా ఎలా తయారవుతుంది, ఏమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారని చెప్పేసి అన్ని ఆయన స్వయంగా పరిశీలించినాకనే మా మాట నమ్మలా, చక్కగా పరిశీలించిన వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే సార్ ఏం చెప్పారంటే కొన్ని 5 టన్నులు కొన్ని విలేజ్కి ఇవ్వండి మీరు దానా అని చెప్పినప్పుడు మేము నెల కిందట 5 టన్నులు తీసుకుని చెల్లూరు గ్రామంలో, అన్నగాడి గ్రామంలో, ఆలమూరులో, రావులపాలెంలో 10 బ్యాగులు రైతులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ చక్కగా వాడుకొని రావులపాలెం నుంచి నాగరెడ్డి లాయర్ అంట, ఆయన రైతు కూడా బ్రహ్మాండంగా పాలు పెరిగింది సార్. మీరు ఇచ్చిన మేత తింటుంటే పశువు తల పెట్టి పై కూడా ఎత్తలేదు. నేను అమలాపురం నుంచి 1150 రూపాయలు కొనుక్కుంటే ఆ దానా తినట్లేదు. దీనివల్ల బాగా ఉత్పత్తి పెరిగింది, బాగా చెప్పడం జరిగింది. ఆ ట్రైల్ చేసినాకనే ఇది మేము ప్రాసెస్ చేసాం. ఒకసారి సత్యనారాయణ మీరు చాలా మంచి కార్యక్రమం. రైతు సోదరులకి కొన్ని తక్కువ ధరకి ఈ పశువుల దానా ఇచ్చే కార్యక్రమం ఉంటే చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఎటువంటి ఆదేశాలు లేకపోయినా మన జిల్లా కలెక్టర్ గారు మన రైతాంగానికి ఏదో చేయాలన్న ఆలోచనతో ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన గౌరవ మాజీ నియోజకవర్గ పరిధిలో మన రైతాంగం లాస్ వచ్చినా లాభం వచ్చినా లాభనష్టంతో సంబంధం లేకుండా మన పశువుల్ని చక్కగా ఆవులు కానీ గేదెలు కానీ చక్కగా పెంచుకుంటూ మరి వాళ్ళు పెంచుకుంటూ ఉంటే వాళ్ళకి ఆదాయం కూడా కలగాలని ఒక మంచి సంకల్పంతో తక్కువ ఖర్చుతో మేత కొన్న ఆలోచన మన కలెక్టర్ రావడం మన తలసరి ఆదాయం మనం జనంలో మాట్లాడుకుంటాం. పర్ క్యాపిటల్ ఎంత వస్తుంది, వాట్ ఈస్ ద ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు ఒక ఫ్యామిలీ అనేది. సో దాంట్లో ఆల్రెడీ సీఎం గారు చెప్తున్నట్టుగా సో క్యాటిల్ అనేది డెఫినెట్ గా లార్జర్ ఇంపాక్ట్ ఉంటుంది ఒక ఫ్యామిలీలో. సో మనకున్న టోటల్ అగ్రికల్చర్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే మనకి లాట్ ఆఫ్ గ్రేజింగ్ గ్రౌండ్స్ ఉండకపోవచ్చు, బట్ లాట్ ఆఫ్ ప్యాడీ ఉంది. ఒక కట్ చేసుకున్న ప్యాడీ సాలేజ్ అలా వాడుకుంటాం. అట్ సేమ్ టైం మనకి కావాల్సిన ఫీడ్ ని కాన్సన్ట్రేట్ ఫీడ్ కనుక ఇవ్వగలిగితే మనం, సో దాన్ని డెఫినెట్ గా ఒక డైలీ 6 కేజీ ఎంత పడుతుంది, 4 to 6 కేజీస్. సో కాన్సన్ట్రేట్ ఫీడ్ కనుక యూజ్ చేయగలిగితే మనం రైట్ నో ఇప్పుడు ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ బఫెలో ఒక 6 లీటర్స్ to 7 లీటర్స్ ఇస్తుంది.
సో ఇది డైలీ పెట్టడం వల్ల అట్లీస్ట్ ఒక 2 monthsలో 15 daysలో ఒక 1 monthలో డెఫినెట్గా దానికి ఒక ప్రొడక్టివిటీ పెరుగుతుంది అంటున్నారు. సో అది ఎంత పెరుగుతుంది అనేది ఒక స్టడీ చేయమని చెప్పాను. సో రేషియో ఆల్రెడీ డిస్కస్ చేశాము. సో అట్లీస్ట్ ఒక 2 buffaloes ఉన్న వాళ్ళు దీన్ని కంటిన్యూస్గా వాడుకుంటే ఒక 6 monthsలో దేర్ విల్ బి ఎక్స్ట్రా ఇన్కమ్ ఆఫ్ అరౌండ్ 9,000 per month. సో డిపెండింగ్ అపాన్ దీని మీద కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ పెట్టాల్సిన డబ్బులు అట్ సేమ్ టైం ఎక్స్ట్రా మిల్క్ ప్రొడక్షన్ ఎంత ఉందో సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని వాట్ వితౌట్ అట్లీస్ట్ ఒక 2 buffaloes ఉన్న వాళ్ళు 6 months వాడితే డెఫినెట్గా నెక్స్ట్ 1 year లోపు ఇంకొక బఫెలో కొనుక్కుంటారు. సో ఆ విధంగా డైరెక్ట్గా బఫెలోస్ కొనియకుండా అట్లీస్ట్ మీ దగ్గర నుంచి కొన్ని ప్రొడక్టివిటీ పెంచి మీ యొక్క ఇన్కమ్ పెంచితే డెఫినెట్గా మీరు ఇంకొక బఫెలో కొంటారు. సో ఒక 1 year వరకు ఇది ఒక స్టడీ లాగా ఎక్సర్సైజ్ చేసుకొని యూ హ్యావ్ టు అనలైజ్. సో ఎవరైతే ప్రాపర్గా దీన్ని యూటిలైజ్ చేసుకొని టైం టు టైం దాన్ని దానా పెట్టడం కావచ్చు, ఇవన్నీ మీరు ప్రాపర్ ఫుడ్ ఫాలో అప్ చేసుకుంటే డెఫినెట్గా మీ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. దెన్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ క్యాటిల్. సో అదే విధంగా ఇట్ విల్ బి అంటే ప్రాపర్ సైకిల్. సో దాంతో అట్లీస్ట్ మన క్యాటిల్ పాపులేషన్ పెరుగుతుంది అండ్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ కూడా కొంచెం ఇన్కమ్ పెరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దిస్ ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్. సో దిస్ నథింగ్ ఎండింగ్, ఇది ఒక ఇన్సెప్షన్ అండి. సో దీని నుంచి దెన్ వీ హ్యావ్ టు సీ ఆఫ్టర్ ఒక 6 months 1 year తర్వాత మన క్యాటిల్ పాపులేషన్ ఎంత ఉంది, మన యొక్క జిల్లాలో డెఫినెట్గా ఎంతమందిని వాడుతున్నారు, ఎన్ని ప్యాక్స్ దగ్గర నుంచి ఎంతమంది డైలీ దీన్ని కొనుక్కుంటున్నారు, కన్సంప్షన్ ఎంత ఉంది, ఉన్న కన్సంప్షన్లో ఎంత ప్రొడక్టివిటీ వస్తుంది, నిజంగా అంత ప్రొడక్టివిటీ వస్తుందా లేదా, అండ్ అట్ ద సేమ్ టైం కన్సర్న్ క్యాటిల్ ఏదైతే బ్రీడింగ్ ఉంటుందో బ్రీడింగ్ సీజన్ టైంలో కూడా అవసరం దీనివల్ల కొంచెం ఎర్లీగా అవుతుంది అండ్ హెల్తీగా ఉంటుందని చెప్పారు కావచ్చు. సో నెక్స్ట్ బికవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి మహోత్సవం సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు భద్రతా చర్యలు ఏర్పాట్ల గురించి అధికారులు కూటమి నాయకులతో సమావేశమైన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి ముందుగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పునర్నిర్మాణ నిమిత్తం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు విరాళాలు సేకరించి కొనుగోలు చేసిన 1 ఎకరం భూమిని పత్రాలను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కి అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన బికవోలులోని కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు పెద్ద ఎత్తున ఘనంగా జరుగుతాయి. దాదాపుగా ఎక్కడా లేని విధంగా ఇక్కడ షష్ఠి దాదాపు 2 లక్షల మంది భక్తులు ఆ రోజు స్వామివారిని దర్శనానికి వస్తారు అనేది ఒక అంచనా ప్రకారం సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 75% కూడా ఈజీగా మనం ఎక్వైర్ చేసుకోగలం. ఆ రకంగా మనం స్వామివారికి సఫిషియంట్ మేరకు మనం భూమిని ఎక్వైర్ చేసి అందజేయగలం. ఆ విషయంలో ఎమ్మెల్యేకి కమిటీ తరఫున వారు చేస్తున్న సంపూర్ణ సహాయ సహకారాలు సంబంధించి ఒక ప్రిపరేటరీ సమావేశం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా ఎండోమెంట్స్ అధికారి గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా కమిటీ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారికి, మిగిలిన సభ్యులకు, అన్ని శాఖల అధికారులకు, వేదిక ముందున్న వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులకు, అందరికీ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఆ సందర్భంలో మనం చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడం అయితే, రెండవది భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు మనం వరుస సంఘటనలు చూసాం. వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో జరిగిన సంఘటన కానీ, చంద్రోత్సవం రోజు సింహాచలంలో జరిగిన సంఘటన కానీ, మన కార్తీక ఏకాదశి సందర్భంగా ఒక ప్రైవేట్ టెంపుల్ కాశీపుగలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన విషాదం కానీ మనం చూసాం. ఇటువంటి వరుస సంఘటనల నేపథ్యంలో నమస్కారం. ఈ నెల 26వ తేదీన బికవోలులోని కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు పెద్ద ఎత్తున ఘనంగా జరుగుతాయి. దాదాపుగా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ షష్ఠోత్సవాలు నిర్వహించుకోవడం
దాదాపు 2 లక్షల మంది భక్తులు రోజు స్వామి దర్శనానికి వస్తారనేది ఒక అంచనా. అటువంటి నేపథ్యంలో భద్రతా పరంగా కానీ ఇతర విషయాల్లో కానీ ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపైన ఒక ముందస్తు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి జిల్లా దేవాదాయ శాఖ అధికారి, అదేవిధంగా డిఎస్పీ గారు, ఆర్టీఓ గారు, మిగిలిన అధికారులు అందరూ హాజరు కావడం జరిగింది. అన్ని శాఖల్ని సమన్వయం చేసుకుని, అందరు నాయకుల్ని సమన్వయం చేసుకుని, ప్రజలందరినీ సమన్వయం చేసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలా ముందస్తు చర్యలు తీసుకోవాలనేది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. అన్ని శాఖల అధికారులు కలిసి సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. అందరూ కూడా దానిలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా ఎండోమెంట్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఈ సక్సెస్ఫుల్గా షష్ఠి ఉత్సవాన్ని నిర్వహించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం అంతా ముందుకెళ్తూ ఉంది. అదేవిధంగా షష్ఠి ఉత్సవ కమిటీ కూడా దీనికి పూర్తిగా సంపూర్ణంగా సహకరించి ప్రజల నుంచి కూడా సంపూర్ణమైన సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, ఎవ్వరూ అసహనానికి లోనవ్వద్దు. తప్పనిసరిగా వచ్చిన భక్తులందరికీ దర్శనం కల్పించడంలో కానీ ఏదైనా సౌకర్యాలు ఇబ్బందులు ఉంటే ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కానీ అన్నీ పెట్టడం జరుగుతుంది. వాలంటీర్స్కి చెప్పి మీకు ఏదైనా అసౌకర్యం ఉంటే ఆ సౌకర్యం తీర్చుకోవడం తప్పించి అసహనానికి లోనై లేనిపోని ఇబ్బందులకి గురి కావద్దని కూడా ప్రజలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రనికోన మండలంలో అక్రమార్కులకు అదుపు అడ్డు లేకుతూ స్థానిక ఎంపీపీకి దారి లేదు. షిరిడి సాయి కట్ పీసెస్ షాప్ వెనుక ఉన్న పీడబ్ల్యూడీ పంట కాలువకు కొంతమంది అక్రమార్కులు రేకుల షెడ్ నిర్మించడంపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఎంపీపీ కొల్లాటి సత్యవతి సత్యం అక్రమార్కులు నిర్మించిన రేకుల షెడ్లు వెంటనే తొలగించాలని ఎంపీపీ కొల్లాటి సత్యవతి సత్యం డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు కోలాటి సత్యం. నేను మండల ప్రజా పరిషత్ ఎంపీపీ గారు భర్తని. నేను కాట్రనికోన షిరిడి సాయి బాబా బట్టల షాప్ బ్యాక్ సైడ్ మేము హౌస్ కట్టుకున్నాం. ఎన్నో లక్షలు ఇచ్చించి ఇక్కడ అన్ని సౌకర్యాలు అనుకూలంగా ఉంటాయని, అన్ని రకాలుగా బాగుంటుందని మా పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నాం. ఒక ఆసామి, మా ఇంటి పక్కన ఉన్న ఆసామి విశ్వనాథపల్లి శ్రీహరి అనే ఒక వ్యక్తి రోడ్డు పీడబ్ల్యూ భూమిని ఆక్రమించి షెడ్ కింద వేసేసి ఇంటి ముందు చిన్న గోడ కింద కట్టేశారు. కింద చాలా మంది స్థలాలు కొనుక్కుండి లక్షలు వెచ్చించి స్థలాలు కొనుక్కుని ఉన్నారు. వాళ్ళు రేపొద్దున ఇల్లు కట్టుకోవాలంటే ఒక టాటర్ కూడా వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను ఈ పీడబ్ల్యూ వారికి కంప్లైంట్ చేసినాను. మీరు దీని మీద తక్షణమే దీన్ని చర్య తీసుకోవాలి. మీరు ఎట్టి పరిస్థితులు చర్య తీసుకోవడం వేళ నేను కలెక్టర్ దృష్టిలో కూడా దీన్ని పెడతానని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి బుధవారం మహాపర్వదినం పురస్కరించుకుని జ్వాల తోరణం వైభవంగా నిర్వహించారు. పరమేశ్వరుడు త్రిపురాసురుణ్ణి సంహరించిన రోజుకు ప్రతీకగా శివాలయాలలో జ్వాల తోరణం నిర్వహిస్తారు. ఆ జ్వాల తోరణం కింద నుండి పార్వతి పరమేశ్వరునితో పాటు వెళ్లినట్లయితే సకల పాపాలు నశిస్తాయని ప్రతీతి. సగం కాలిన గడ్డి పరకను చేర్చిక్కించుకుని రైతులు పొలాలలో వేస్తారు. పంటలు బాగా పండుతాయని నమ్మకం. ఈ క్రతువును ఆలయ అర్చకులు, పురోహితులు ఆలయంలో అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత శూలాల సంబరంతో ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామివారి అమ్మవారిని పల్లకిలో ఊరేగిస్తూ అశేష భక్తజన సందోహం మధ్య జ్వాల తోరణం జరిపారు. అనంతరం నిత్య కళ్యాణం నిర్వహించారు. స్వామివారిని, అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల స్వర్గీయ బలగ లక్ష్మణరావు నివాస గృహంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 30 సంవత్సరాల నుండి లక్ష్మణరావు కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు, భజన, భక్తులకు అన్న సమారాధన మరియు అల్పాహారం ప్రసాదంగా ఏర్పాటు చేసేవారు. 2019వ సంవత్సరంలో లక్ష్మణరావు మృతి చెందారు. వారి కుమారులు జనార్దనరావు మరియు జగదీశ్వరరావు ఆధ్వర్యంలో తండ్రి గారి జ్ఞాపకార్థం పూజలు, భజన మరియు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. బంధువులు, స్నేహితులతో సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణరావు ప్రారంభించిన ఈ మంచి కార్యక్రమాన్ని ఆయన మరణించినప్పటికీ తండ్రి జ్ఞాపకార్థం కుమారులు నిర్వహించడంతో పలువురు అభినందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మారేడుబాక గ్రామంలో మహిళా శక్తి భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు. బికవోలులో రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి. యానంలో భార్యను హతమార్చిన నిందితుడి అరెస్ట్ చేసినట్లు తెలిపిన ఎస్పీ వరదరాజన్. చెల్లూరు గ్రామంలో రైతులకు సబ్సిడీపై పశువుల దాణా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఆవిరాల మహేష్ కుమార్. రైతులంతా క్షీర విప్లవానికి నాంది పలికి పాల ఉత్పత్తిలో గత వైభవాన్ని తీసుకురావాలని పిలుపు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.